నేనైతే టమాటా పచ్చడి చేస్తున్నా. ఎర్రకారంతో టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. వారం రోజులైనా నిల్వ ఉంటుంది, బయటనే ఫ్రిడ్జ్లో కాకుండా. ఏ విధంగా చేయాలో చూపిస్తా. వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇట్లా డ్రైగానే వేయించుకోవాలి, ఆయిల్ వేయకుండా. ఫస్ట్ వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇవి వేగిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటాలు దీంట్లో వేసేసుకోవాలి. టమాటాలు ఉడికేంతలోపు చింతపండు ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఏదైనా నారాది ఉంటే తీసేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాము. టమాటాలు మంచిగా ఉడుకుతున్నాయి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నా, అప్పుడు ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే 3 స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. మంచిగా ఉప్పు కారం బాగా ఉడకాలి. ఇట్లా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారిపోయింది. టమాటా ముక్కలు ఫస్ట్ మిక్సీ జార్లో జీలకర్ర మెంతులు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి. అందులో వేస్తే మళ్ళీ నలగవు, అందుకని ముందు ఇది మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కూడా ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. 1 స్పూను శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం వేగింది. ఇప్పుడు పచ్చడి వేసి కలుపుకోవాలి. టమాటా పచ్చడి అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.